ఫైనలీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న వార్ 2 సినిమా టీజర్ అయితే వచ్చేసింది. టీజర్ లో ఆ కట్స్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, ఆ ఎలివేషన్లు ఏంటి, అటు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి ఇటు రితిక్ రోషన్ గారి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి. ఇన్ని సంవత్సరాల వెయిటింగ్ ఒక్క టీజర్ తో పోయిందనమాట. నిజంగా నెక్స్ట్ లెవెల్ టీజర్ కట్ అయితే ఇచ్చారు. మెయిన్ గా టీజర్ లో ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో ఆ ఫైర్ సర్కిల్ లో నుంచి ఆ బాంబులు పట్టుకుని అలా స్లో మోషన్ లో నడిచొస్తా ఉంటే నాకేమనిపించిందంటే ఈ యుద్ధ భూమిలోకి నేను వస్తున్నాను కాసుకోండి అన్నట్టుగా ఎన్టీఆర్ గారు వచ్చారా అనిపించింది. ఇంకా టీజర్ లో రితిక్ రోషన్ గారి లుక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక్కసారి ఆయన బైసప్ చూడండి, అదేంటండి అంత ఉంది. ఇంకా మెయిన్ గా టీజర్ లాస్ట్ లో అటు ఎన్టీఆర్ గారికి ఇటు రితిక్ రోషన్ గారికి మధ్య ఉన్న ఫేస్ ఆఫ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నెక్స్ట్ లెవెల్ లో వచ్చాయని మనకి ఈ గ్లింప్స్ చూసిన తర్వాత అయితే అర్థం అవుతుంది. ఇంకా టీజర్ లో కీరా అద్వానీ లుక్స్ అయితే స్టన్నింగ్ అనే చెప్పాలి. ఒక్కొక్కరు షాక్ అయిపోయారు. ఇంకా టీజర్ చూస్తున్నంత సేపు ఇది ఒక రివెంజ్ స్టోరీ లాగా అయితే అనిపించింది. టీజర్ లో కొన్ని షార్ట్స్ అయితే నిజంగా టాప్ నాచ్ అయితే ఉన్నాయి. ఇంకా టీజర్ లో మెయిన్ గా సినిమాటోగ్రఫీ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో ఎన్టీఆర్ గారికి రితిక్ రోషన్ గారికి మధ్య వాటర్ లో ఫైట్ ఉంది, గాల్లో ఫైట్ ఉంది, ఇంకా కార్ చేజులు ఉన్నాయి. ఇంకా మామూలుగా ఉండదు అనమాట. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ లెవెల్ లో అయితే పేలబోతున్నాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఈ టీజర్ లో నా ఫేవరెట్ ఎన్టీఆర్ గారు షాట్ ఏంటంటే ఆయన కారిడార్ లో ఇంటెన్సిఫై గా బ్లడ్ వేసుకుని ఇక్కడ అలా నడిచొస్తా ఉంటాడు అనమాట స్లో మోషన్ లో. నాకైతే ఆ షాట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా రితిక్ రోషన్ గారి ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో ఆ బైసెప్ వేసుకుని ఆయన బాడీ వేసుకుని నిజంగా నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉన్నాడు. ఈ టీజర్ లో వీళ్ళిద్దరివి కూడా నాకైతే ఈ ఫేవరెట్ షాట్లు. మరి ఈ టీజర్ లో మీ ఫేవరెట్ షాట్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్